అందరికీ నమస్తే నుల్లా అంతా మంచి నానుల్లా మరి ముచ్చట్లు చెప్పుకుందామా చలో పాన్రి టేస్టీ గోల్ ఆయిల్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు ఏమో అనుకున్నా కానీ ఈ కరోనా పురుగు జోరు మీదనే ఉన్నది కదా వామ్మో బాగానే వాకుతుంది రాష్ట్రాలన్నీ గిర్ర తిరుగుతుంది మన కాడికి కూడా వచ్చిందట ఒక దవాఖానలో కూడా తిరుగుతుందట నాకైతే గజ్జుమంటుందోల్లా ఇక రేపటి సంది మాస్కులు పెట్టుకునుడే కావాల నేను కూడా పాండ్రి ఈ దిక్కుమల్ల కరోనా ముచ్చట చెప్పుకుందాం మనం ఓష్ని కథ సల్లగుండా ఈ కరోనా పెద్ద దివానా పురుగు లెక్కనే ఉన్నది కదా జనం జర బయటికి వచ్చి తిరుగుతుంటే ఎంజాయ్ చేస్తుంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటే అసలు ఓర్తలేదు మనుషులకు వచ్చినట్టే ఈ కరోనాకు కూడా కుళ్ళుబోతుతనం పెరిగింది లేకుంటే ఏందోల్లా 2 ఏండ్లు ఈ కరోనా వనకొచ్చింది అందరం వణికినాము మాస్కులు పెట్టుకున్నాము ఇంట్లోనే ఉన్నాము ఇక గిట్ల బెదరగొట్టి ఇక పోయిందిరా టాటా అనుకున్నాము ఇక జనం కూడా దాన్ని మర్చిపోయిర్రు కానీ మళ్ళొచ్చింది కాదోల్లా ఆ మెంటల్ వైరస్ అవతారం మార్చుకున్నది అయితే మొన్నటి సందే చెప్తున్నా కదా నేను కూడా అటు కేరళకి వచ్చింది కర్ణాటకలకు వచ్చింది ఢిల్లీలో తిరుగుతుంది అని చెప్తూనే ఉన్నానా ఇగో మన తెలంగాణలో కూడా పుణ్యపాదం మోపింది ఇక్కడోళ్ళకు కూడా అంటుకున్నది సరే పెద్దోళ్ళకి అంటుకున్నదా అంటే ఏమో అనుకోవచ్చు కానీ నెలల పసికందును ఈ పురుగు పట్టుకుందోల్లా అరే అవునంటే 18 నెలల బాబుకు కరోనా వచ్చిందట నిలోఫర్ దవాఖానలో ఉన్నాడు ఇక అటు వరంగల్ దవాఖానలో కూడా కరోనా తిరుగుతుందని అంటుండ్రు మన తెలంగాణలో 9 కేసులు వచ్చినాయట ఇక భారతదేశం మొత్తంలో చూసుకుంటే ఇప్పటికీ 15 రాష్ట్రాలల్లా ఈ కరోనా పురుగు పిసపిస చేసుకుంటా తిరుగుతుందట నొల్లా గా కేరళలోనైతే అధ్వానం అంటుండ్రు ఆడనే ఎక్కువ వచ్చినాయట అసలు మన దేశంలో కూడా ఫస్ట్ కేసు కేరళనే అయ్యింది ఇక మొత్తంగా చూసుకుంటే అంతటా కలిపితే దగ్గర 800 కేసులు అయినాయి అని అంటుండ్రు 5-6 చచ్చిపోయిర్రట అసలైతే ఈ కొత్త కరోనాతోని భయం లేదు గియం లేదు ఉత్తదే అని తుస్సుపూర్గే అంటురు గాని 4-5 చంపిందని కూడా అంటుండ్రు అందుకే నేను చెప్పేది ఏంటంటే మళ్ళా మాస్కులు పెట్టే ఉపాయం చేయుర్రి పానం కుసకుస అంటే టెస్టులు చేయించుకోరోల్లా ఎందుకు వచ్చిన తిప్ప ఒకళ్ళు చేయబట్టి కుటుంబం అంతటస్తే అందరు గోస పడవలసి వస్తుంది కదా ఏమన్నంటే కోపం గాని పయనాలు చేసేటప్పుడు ఎంత అలర్ట్గా ఉండాలల్లా మనము పానం కంటే పయనం ఎక్కువ కాదు కదా కానీ కొందరు మాత్రము బస్సులు రైళ్లు ఎక్కేదేందుకు పానాలను పణంగా పెడతారు కుటుంబాలను ఆగం చేస్తారు అగో వీళ్ళని చూడు ఏం చేసిర్రో ఇగో ఇది రైల్ స్టేషను బండి పోతూనే ఉన్నది అప్పుడే 2 ప్యాసింజర్లు ముళ్ళలు మూటలు పట్టుకొని ఉరికొచ్చిర్రు ఆ బండెక్కి ఉపాయం చేసిర్రు అవసరమా అనుల్లా అగో ఒక ఆమె జంపు చేసి అయ్యయ్యో ఏంటిది ఇంకా నయం ఈ పోలీస్ మేడము వీళ్ళ శకల్ ముందుగానే పసిగట్టి వీళ్ళేమో చేస్తారని అనుకున్నది అందుకే ఆడాడనే ఉన్నది పట్టాల మీద పడుతున్న ఈమెను ఇగో గిట్ల బయటికి గుంజి కాపాడింది నిజంగా గ్రేట్ కదా ఈడ పోలీస్ మేడం గ్రేటు కానీ ఈ అక్కతో నచ్చిన మనిషిని చూడుర్రి ఆమెకేం సుట్టమైతాడో నాకు తెలియదు గాని ఓ దిక్కు పాపం ఈమె తనలాడుతూనే ఉంది కానీ ఈయనకు మాత్రము ఆ ముళ్ళల మీద రంది పట్టుకున్నది ఆ సూట్ కేసులను బ్యాగులను పట్టుకొని విడిచిపెడతనే లేడు కాతక్కునవ్వడెత్తు వాటినాడ వాడేసి ఈమె కోసం మురుక్తే ఏమాయే పానం కంటే ఇవ్వగల సామాన్లున్నాయా ఆ సూట్ కేసులల్లా కథ గాని కదా అనుల్లా ఇక పోలీస్ అక్క 4 జోపుడుతోనే అప్పుడు మెల్లగా వచ్చిండిగా కాదల్లా ఏమన్నా అంటే కోపం గాని ఒక రైలు కాకుంటే ఇంకో రైలు ఆ రైలు కూడా లేకుంటే బస్సులో పోవచ్చు అంతేగాని ఇట్లా ఉరికే రైలు బండ్లు ఎక్కుడు దిగుడు చేసుడు ఎందుకల్లా జీవితమే మన బాలకృష్ణ సినిమానా ఇష్టం వచ్చిన తీర్ల రైలు మీదకి జంపింగులు చేయడానికి పాడం కంటే ఏం ఎక్కువ కాదు ఊరికి ఒకరోజు ఆలస్యంగా పోతే ఎత్తిపోయేదేం లేదు కదా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు అంటే ఇల్లు కట్టుడు పెళ్లి చేసుడు మనిషి జీవితంలో చాలా కష్టమైన పనులు అవి రెండు చేసినోళ్ళు చాలా గొప్పోళ్ళు అన్నట్టు అంతేనా నుల్లా అయితే ఇల్లు కట్టాలంటే ఉసికి కావాలి సిమెంటు కావాలి ఇటుకలు కావాలి మేస్త్రీలు కావాలి పనులు కావాలి పెద్ద కథ ఉంటుంది అన్నట్టు ఇటుకలేని ఇల్లు కట్టలేము కానీ ఇగో ఇంటిని చూడుర్రి మీరు పరేషాన్ కాకుంటే నన్ను అడుగుర్రి నేనేం మాట్లాడా ఖాళీ మీరు చూడుర్రి పరేషాన్ కాన్రి
కట్టటైనకు దండేసి దండం పెట్టినా తక్కువనే కదా. చూసిర్రా, బీరు సీసాలో బ్రాండ్ సీసాలో గాని వాటితోనే ఇల్లు కట్టిండు. అగో చూడుర్రి ఎంత మంచిగున్నదో ఇల్లు. అసలు ఇటుకల అవసరమే లేకుండా ఇల్లు కట్టిండోల్లా. అగో ఫ్లోరింగ్ కూడా గాజు సీసాలతో చేసిండోల్లా. 3 అర్రాలు కూడా ఉన్నాయట ఈ ఇంట్లో. నిజం చెప్తున్నా, అద్దాల మేడ అంటారు చూడు, ఆ అద్దాల మేడల కంటే కూడా ఈ సీసాల మేడనే మస్తున్నది కదా. ఎట్లా కట్టిండో స్పీడ్గా మళ్ళోసారి చూడు మీరైతే. ఇగో ఎవరన్నా ఢిల్లీకి పోతారా అని అడుగుర్రి. అంత లావైతే నరకం కన్నా పోతా కానీ ఢిల్లీకి మాత్రం పోనే పోము అని అనేటోళ్ళు ఎక్కువైతుర్రట. ఎందుకట్లా అంటారా? ఢిల్లీకి పోయినోళ్ళు మళ్ళా వాపస్ వచ్చుడు ఉత్తగా రారట. అవతారాలు మారిపోయి వస్తారట. పాండ్రి ఆ కథ ఏందో అరుచుకుందాం మనం. వామ్మో, ఢిల్లీ గాలి ఖరాబైంది కాదుల్లా, ఘోరం అంటే ఘోరంగా ఖరాబైంది. అగర్సే ఇప్పుడు గనక మనము ఢిల్లీకి పోయినమే అనుకో, అక్కడి రోడ్ల మీద 4-5 రోజులు పిసపిస తిరిగి మళ్ళా మన ఇంటికి వస్తే మనోళ్ళే ఏర్పాటు చేయరు మనల్ని. గట్లయితదట. అసలు ఢిల్లీ అంటేనే కాలుష్యానికి ఇంకో మారు పేరు లెక్క మారిపోయింది. కొన్నొద్దుల సంధి. పాపం కేజ్రీవాల్ ఆయనకు శాతనైన కాడికి ఏమేమో తిప్పలు పడ్డాడు. తాపకోసారి ఏమేమో రూల్స్ తెస్తుండు గాని ఢిల్లీ మాత్రం చక్కగా అయితలేదు. ఇప్పటికే ఎక్కడ పెట్టిన కండిషన్లు చాలా మంది పాటిస్తలేరట. ప్రతి ఒక్కరు కార్లు తీస్తూనే ఉన్నారట. ఢిల్లీ జనాభా ఏమన్నా తక్కువనా? కార్లు ఆటోలు ఏమన్నా తక్కువనా? ఆడా బయటికి వెళ్ళినాయా అంటే అసలు ఢిల్లీ పట్టణాన్ని కనబడకుండానే చేస్తున్నాయి. ఏడ చూడు పొగలే పొగలు, తోవ కనబడితే ఒట్టు. అందుకే అక్కడోళ్లకు మస్తు బీమార్లు వస్తున్నాయి. కరోనాతోని సంబంధం లేకుండా మాస్క్ లేనిది బయటికి వెళ్ళొద్దని చెప్తుర్రు. లేకుంటే అసలుకే మోసం అవుతుంది. కాదల్లా ఈ కాలుష్యం అయ్యేది జనాలతోని. కార్లు బండ్లు ఉన్నాయి కదా అని ఊతదానికి పచ్చదానికి బయటికి తీస్తే ఎట్లా? ఒకటే కార్లా 4 పోతే ఏమైతుంది కదా. ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే జనం చేసిన తప్పులు బొచ్చడున్నాయి గాని చెప్పే ఓపిక లేదు. ఢిల్లీని మింగుతున్న ఈ దిక్కుమల కాలుష్యము మనదాంక రావద్దంటే అది మన చేతులల్లనే ఉన్నది. ఏం చేయాలో మీకు కూడా ఎరికే, నేను సపరేట్ గా చెప్పవలసిన పని లేదు కదా. ఇగో గివ్వుల్లా ఎల్టి ముచ్చట్లు మళ్ళీ రేపు వచ్చినప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా.